వర్ధన్ గారు చిన్నతనం నుండే విద్యాదశలోనే ఎర్రజెండా కారుస్తాయి విద్యార్థి నాయకుడిగా యువజన నాయకుడిగా ప్రధానంగా కార్మిక సంఘాల నాయకుడిగా జాతీయ స్థాయిలో ఏఐటీసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగి ఎంత ఎదిగినా ఒదిగుండే మనస్తత్వం కలిగినవాడు. ఆయన మరి ఎమ్మెల్యేగా నాగపూర్లో ఉండి కూడా ప్రజల మధ్య ప్రజా సమస్య తీసుకొని నిరంతరం పరిష్కారం కొరకు కృషి చేసేవారు. అందులో మరి ఆయన మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించడమే కాదు, కమ్యూనిస్ట్ పార్టీ మహారాష్ట్ర నిర్మాణంలోనూ దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ విస్తరణకి విశేష కృషి చేశారు. అనేక ఉద్యమాలు పోరాటాలకి మరి ఆయన ఎప్పటికప్పటికి డైరెక్షన్స్ ఇస్తూ అమలు కొరకు నిరంతరం సమీక్ష చేసేవారు. పనిచేసేవారు ఎవరు, పనిచేయని వారు గుర్తించేవారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆయన చనిపోయేటప్పుడు కూడా మగ్దుమోలునే ఉండి చనిపోవడం అనేది ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది, నిదర్శనం. ఆయన లేని లోటు తప్పనిసరిగా కమ్యూనిస్ట్ పార్టీకి ఉంటుంది, వామపక్ష భావజాలకు ఉంటుంది, దేశానికి కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక దేశభక్తుడు. అందులో నాగపూర్లో పుట్టి పెరిగి ఢిల్లీ స్థాయిలో ఎదిగి అందులో అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమంలో కూడా గుర్తింపు పొందినటువంటి వర్ధన్ గారికి జోహార్లు అర్పిస్తూ వారి ఆశయాలను అమలు చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త పుణికిపుచ్చుకొని ముందుకు సాగాలని విజ్ఞప్తిస్తారు.